కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్న మోదీ సర్కార్ పేద మధ్యతరగతి ప్రజలపై మాత్రం కనికరం లేకుండా భారాలు మోపుతోందని ధ్వజమెత్తారు. మైక్ దొరికితే గంటల తరబడి మాట్లాడే ప్రధాని సామాన్యుల కష్టాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ నీట్ పరీక్ష పేపర్లు లీక్ చేయడం కేంద్ర వైఫల్యానికి నిదర్శనమన్నారు. ₹3 డీజిల్కి ₹4 పెంచడమే కాకుండా మళ్ళీ ఈరోజు దాదాపు రూపాయి వరకు మళ్ళీ పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాటలు ప్రజలను తప్పుదోవ పట్టియడం, గంటలు ప్రసంగించి మరి ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టించి పబ్బం గడుపుకోవడం తప్ప ఈ దేశ ప్రజలు నడ్డి విరిచే విధంగా గత 12-13 సంవత్సరాలుగా ప్రజలకు ఎటువంటి లాభం చేకూరేటువంటి పని చేయకుండా సామాన్య ప్రజలకు ఒక బతుకులను బాగుపరిచే పని ఏ ఒక్కటి చేయక ఈరోజు మళ్ళీ ప్రజలు నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి బీజేపీ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు ఈ విధమైనటువంటి భారం వేస్తూ ఇది నిరంతరంగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తాం. స్లో పాయిజన్ ఇచ్చినట్టు ₹3, మళ్ళీ రూపాయి, ఇట్లా దాదాపు 15 నుంచి ₹20 తెచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.